श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 51 జలగండము మొదలైన గండముల నుండి రక్షణ. గ్రంథ పారాయణ మహిమ. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి వచ్చెను. ఆనాడు హస్తా నక్షత్రము. కృష్ణానదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైరి. నేను గాడిపోయి ఎంత రాజేసినను రాజుకోలేదు. అగ్ని ఆరిపోయెను. శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయము స్నానము చేసి రమ్మనిరి. తదుపరి ఇట్లు చెప్పనారంభించిరి. నాయన శంకర భట్టు, నేను గుప్తరూపమున ఉండుటకు సమయమాసన్నమైనది. నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యదను. నేను ఈ కుర్వపురమున గుప్తరూపముగా తిరుగుచుందును. తరువాత నృసింహ సరస్వతి అను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చెదను. నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమను మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథము కాగలదు. ఆకాశమునందు శబ్దము మాత్రమే ఉండును. నేను దిక్కులనే అంబరములుగా కలిగిన వాడను. అందువలననే నేను దిగంబరుడుగా పిలువబడెదను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనము ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథమును పారాయణము చేయువారలకు ఇహపర సాధనములు సమకూరును. ఇందరి ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని ఎరుగుము. నీవు వ్రాసడి సంస్కృత ప్రతి నా మహాసంస్థానమునందరి ఔదుంబర వృక్షము క్రింద అనేక నిలువుల లోతులో శబ్దస్వరూపముగా నిలచియుండును. అచ్చటి నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు. హృదయమునందు నా పిలుపును అందుకున్నవారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు. నేను నా భక్త సంరక్షణమునందు అప్రమత్తుడను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వచ్చును. అది బాపనార్యుల వారి 33వ తరములో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషలలోనికి అనువదింపబడును. దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవములు రక్షణ ఒకే విధముగా నుండును. భక్తులకు శ్రీపాదుల అభయం. నీవు నాకెంతయో సేవ చేసితివి. కన్న తండ్రిని అంటిపెట్టుకొనియున్న బిడ్డలా ఉంటివి. నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇచ్చుచున్నాను.
నీవు నేను లేనని దుఃఖింపవలదు. నీవు 3 సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది. నీకు ఈ 3 సంవత్సరములలోనూ తేజోమయ రూపమున దర్శనమిచ్చుచుందును. నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయుచుందును. శ్రీపాదుల అంతర్ధానం. 3 సంవత్సరముల అనంతరము వచ్చు ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకల వద్ద వినిపింపుము. ఆ రోజున నా దర్శనమునకు వచ్చువారందరూ ధన్యులు. అందరికీ నీ మంగళమయ ఆశీర్వాదములు. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారముగా సెలవిచ్చి కృష్ణానదిలోనికి దిగి అంతర్హితులైరి. వారి చెక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చి తిని ఆ తరువాత సొమ్మసిల్లిపోతిని. మెలకువ వచ్చిన తరువాత కృష్ణలో దిగి స్నానము చేసి వచ్చి ధ్యానస్థుడనైతిని. నా మనోనేత్రములకు శ్రీపాద శ్రీవల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 51 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.